వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలకు వచ్చిన భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 89,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలకు వచ్చిన భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, శ్రీవారి దర్శనానికి గత 10-15 రోజుల నుంచి కూడా విపరీతంగా తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. రాత్రింబౌలు పెద్ద ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా టీటీడీకి సంబంధించి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భక్తులు విపరీతంగా వస్తున్న కారణంగా క్యూ లైన్ లో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. అయితే స్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతా ఉంది. నిన్న మొన్న ఈ 3 రోజుల పాటు కూడా ప్రతిరోజు 90 నుంచి 95,000 మంది వరకు కూడా స్వామివారిని రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవులు వస్తూ ఉంటాయి. అయితే 40-45 రోజుల పాటు కూడా పిల్లలకి సెలవులు ఉంటాయి. అందువల్ల పెద్ద ఎత్తున భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. కానీ ఇంత రద్దీ, ఊహించిన స్థాయిలో ఇంత రద్దీ వస్తారని చెప్పి టీటీడీ ఎక్కడా కూడా అంచనా వేయలేకపోయింది. ప్రతిరోజు 70 నుంచి 80,000 మంది భక్తులు మాత్రం దర్శనం చేయించేటటువంటి కెపాసిటీ మాత్రమే టీటీడీకి మనకు తిరుమల ఆలయంలో ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇంకొక 10-15,000 మందికి అదనంగా, అంటే నిన్న మొన్న ఈ 3 రోజుల పాటు కూడా 90 నుంచి 95,000 మంది స్వామిని దర్శనం చేసుకున్నారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో చిన్నపిల్లలు కానీ, ఇట్లా వయోవృద్ధులు కానీ, ఇట్లా మహిళలు కానీ అందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తోంది, దయచేసి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి మీ దర్శన టికెట్లు ఉంటే ఆ సమయానికి మాత్రమే ఇక్కడికి చేరుకోండి, అంతే తప్ప ముందుగానే ఇక్కడికి చేరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు కాబట్టి సమయం పాటించి స్వామి దర్శనాన్ని చేయించుకోనంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తూ వస్తున్నారు. కాలిబాటకుండా కూడా తిరుమలకి ప్రతిరోజు కూడా 40 నుంచి 50,000 మంది వరకు కూడా అలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు కాలిబాటలో నడుచుకుంటూ రాత్రింబౌళ్ళు తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ రద్దీ అనేది మాత్రం ఇప్పుడల్లా తగ్గే అవకాశం లేదు అనేది కూడా టీటీడీ అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఉదయం తెల్లవారుజామున స్వామివారికి సంబంధించి సుప్రభాత సేవ తర్వాత కొన్ని రకాల అభిషేకాలు ఉంటాయి. దాని తర్వాత నుంచి కూడా సామాన్య భక్తులకి ఎక్కువగా దర్శనాలు కల్పిస్తున్నారు. అందువల్లనే రాత్రి ఏకాంత సేవ వరకు కూడా దాదాపుగా రోజులో 15-18 గంటల పాటు కూడా స్వామి దర్శనానికి సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తూ వస్తున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి రద్దీ వస్తున్న కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులంతా కూడా. సో తిరుపతిలో కూడా అంటే శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, అదేవిధంగానే భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు పడిగాపులు కాస్తున్నారు. టోకన్ల కోసం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇంకొక 10 రోజులు ఈ రద్దీ అలానే కొనసాగుతుంది. దయచేసి 1వ తారీఖు తర్వాత నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఇతర ప్రాంతాల్లో ఇట్లా టికెట్లు ఇవన్నీ కూడా బుకింగ్ చేసుకొని భక్తులు ఆ ఖాళీగా, అంటే రద్దీ తగ్గిన సమయాల్లో వచ్చి స్వామిని దర్శనం చేసుకోనట్టు కూడా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.